ఏఐ ఫ్యూచర్లో చాలా హ్యూమన్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందండి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మన పిల్లలకి మనం ఎలాంటి క్వాలిటీస్ నేర్పిస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో ఏఐ వరల్డ్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో పేరెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినేసేయండి అండ్ రియల్లీ సేవ్ చేసుకోండి. మళ్ళీ కనిపించకపోవచ్చు అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసేయండి అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో రాబోయే ఏఐ వరల్డ్లో మన పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కొన్ని క్వాలిటీస్ మనం యాజ్ పేరెంట్స్ వాళ్ళకి బాగా నేర్పించాలండి. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఏఐకి స్వతహాగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఇంటెలిజెన్స్ లేదు, కానీ హ్యూమన్స్కి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో మన పిల్లలకి మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్పించగలిగితే అది వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది పిల్లలకి ఎలా డెవలప్ చేయాలి? బేసికల్లీ వాళ్ళ ఏజ్కి తగిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి లేట్ అయిపోతుందనో లేదా వాళ్ళు చేయలేకపోతున్నారనో మనం ఆ పనులు చేసేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలకి షూలేస్ కట్టుకోవటం అనేది టఫ్ టాస్క్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళకి స్కూల్ లేట్ అయిపోతుందనో లేకపోతే వాళ్ళు కట్టుకోలేకపోతున్నారనో ఆ షూలేస్ కట్టేయకూడదండి. వాళ్ళని ట్రై చేయనివ్వాలి. లేదా కొంచెం పెద్ద పిల్లలకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి రావటం లేదు అని చెప్పి మనం చేసేయకూడదండి. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఓన్గా వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళు నేర్చుకుంటారు మనం చేయకుండా ఉంటే. సో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాన్న అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకో. ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం తెలుసుకో. సెకండ్ స్టెప్ ఒక ప్లాన్ వెయ్యి, ఓకే ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేయొచ్చు అని. థర్డ్ స్టెప్ నీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయి. ఫోర్త్ స్టెప్ నీ ప్లాన్ వర్కౌట్ అయిందా, ఓకే, లేదు అనుకుంటే చేంజ్ ద ప్లాన్. సో ఇట్లా పిల్లలకి గైడెన్స్ ఇవ్వాలి. సో వాళ్ళంతటి వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, సుడోకో గేమ్ ఆడటం, పజిల్ గేమ్స్ ఆడటం, ఇవి కూడా పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుతాయి.